ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మహిమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భావం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందరు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కొందరు, మీ యవ్వనుల దర్శనములు చూతురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ నా గద్దింపు అని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నేను దప్పికల వాని మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎజెకియలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక నేను వారికి ప్రారాజ్యముకుడనై ఉండాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనం, ఆకాశ మండలం నీటిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ పాలించినట్లు భూమి నీతిని వలికించును గాక, యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వల్ల తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చివరిగా ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు ఆత్మ అను వరము పొందుదురు. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మా మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్న ప్రభావ నా బిడ్డ ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.